హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయబోతున్నామండి. మా ఫ్రెండ్ వచ్చేసి బైక్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి అబ్బాయి మీద ప్రాంక్ చేయబోతున్నాము. రూమ్ అయితే పక్కనే ఉంది, వెళ్ళి ప్రాంక్ చేద్దాం పదండి. ఓకేనా? ఇక్కడే ఉంది ఫ్రెండ్ రూమ్ వచ్చేసి, మనం వెళ్తున్నాం రూమ్కి. ఓకేనా, పదండి. రూమ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్. మనము ఇప్పుడు క్యాంప్ సెట్ చేస్తున్నాము, చూద్దాము పడుకున్నాడో లేదో తెలీదు. మనం క్యాంప్ సెట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్, ఇప్పుడైతే పడుకున్నాడు, నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి మెల్లగా పడుకుంటాను. ఇప్పుడు వచ్చి క్యాంప్ సెట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా చరణ్, నువ్వు క్యాంప్ సెట్ చెయ్యి. ఓకేనా? ఓకే. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. అన్నా కీసి బైక్ తీసి ఇక్కడే కిందికి వెళ్ళి ఏడే మెడికల్ షాప్ ప్లేస్ అన్న బలం హలో అన్నా, ఎవరు? చెప్పండి. అవునా? మా వాడిది, మా ఫ్రెండ్ది బండి. అది ఏమైందన్నా? యాక్సిడెంట్ అయిందా? ఎట్లానా? అవునా? అయ్యో, మావాడు ఇంతకుముందు 2 నిమిషాల ముందు తీసుకుపోయినాడన్నా. నేను కూడా పడుకోండి, అడుగుతాను ఆగాను. 1 నిమిషం ఆగా. మాదే నెంబర్ అయితే మాదే, నేను అడుగుతాను ఆగాను. 1 నిమిషం అన్న, నేను చేపిస్తాను నా ఫోన్. ప్లీజ్ అన్న, అప్పుడు హాస్పిటల్కి తీసుకున్నాను అన్న ఫస్ట్. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఓకేనా? ఏయ్ ఉటో లే. ఏమైంది? బండి తీసుకుపోయినాడు ఇది మా వాడు. అవును, ఇచ్చాను కదా అప్పుడే బండికి. ఏమైంది? యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? ఎట్లా? ఆడు ఇందాక తీసుకెళ్ళాడు, చెప్పాడు, తీసుకున్నాడు కదా వాడు బండికి. మరి ఎట్లా అయింది బండి? ఏమో పోతా ఉంటే పోయిందంట, యాక్సిడెంట్ అయిందంట. చెప్పాడు, హాస్పిటల్ వెళ్ళి వస్తా అన్న చెప్పి ఇస్తే నేను బండికి ఇచ్చా. తీసుకెళ్ళిపోయినాడు బండి. ఎట్లా? యాక్సిడెంట్ అయిందంట. వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళు ఫోన్ తీసి లాస్ట్ నెంబరు నాదే ఉంటే నా నెంబర్కి ఫోన్ చేశారంట. వాళ్ళు నేను చెప్పాను ఆడికి, హాస్పిటల్కి తీసుకెళ్ళాను అన్న. బండి నెంబర్ అయితే మందే, బండి నెంబర్ అది నీదే. నేను విన్నా, నా బండి నెంబర్ నాకు తెలుసు. నీ బండి నెంబర్ ఏదో నేను విన్నాను, ఆ బండి నెంబర్ నీదే. నువ్వు ఎట్లా ఇచ్చినావురా నాయన? నాకు హాస్పిటల్ వెళ్తా అన్న, కొంచెం బండికి ఇవ్వు అంటే నేను ఇచ్చా. నువ్వు ఎట్లా ఇస్తావు బండి కీసు? ఇంకా ఏం చేయాలి, తెలుసా కదా వాడు ఫ్రెండ్ కదా, మరి లేదు చెప్తే వాడు ఏమనుకుంటాడు చెప్పి. ఇప్పుడు నిన్ను బొక్కలోకి వేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నువ్వేం చేస్తావు? ఏం లేదు. నిన్ను వాడేమో హాస్పిటల్ తీసుకుపోయినారు, నీ బండి ఏమో పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, నీకు బొక్కలోకి వేస్తారు. నీకు ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయాలంటే నీకేం లేదు, నీకు 3rd డిగ్రీ వేసి నూకుతారు. 3rd డిగ్రీయా? వాడు బండికి తీసుకున్నాడు, హాస్పిటల్ వెళ్తా అన్నా చెప్తే నేను ఇచ్చా. నేను పడుకున్నాను ఇక్కడ. వాడు పిల్లగాడు ఆడికి ఎందుకు ఇచ్చినావు నువ్వు? కనీసం నన్ను అడిగినావా నువ్వు? బండి తీసుకుపోతున్నాడు, బండికి తీసుకుపోతున్నాడు, నువ్వు అడిగి ఇవ్వాలని తెలియదా? పడుకున్నా చెప్పి ఇంకా నేను నీకు కూడా అడగలేదు, అడుగుకుంటా ఇచ్చేసా. ఇప్పుడు అన్ని ఇరికిచ్చినావు చూడు. నువ్వు నీకేస్తారు, రేపొద్దున లాస్ట్ నాదే నెంబర్ ఉంది, నాకే వేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? బండి ఏం చేస్తామంటే నిన్ను వేసిపోతారు. ఫస్ట్ కాల్ చేస్తారా వాడు చేయలే ఫోన్. లాస్ట్ నెంబర్ నాది ఉందంట, దాంట్లో లాస్ట్ నెంబరు నీదే ఇచ్చా కదా నేను. బండి నా నెంబర్ లాస్ట్ నెంబర్ నాది ఉందంట. వాడి ఫోన్ లో నాది ఉందంట, రూమ్ లో నా నెంబర్ ఉందంట వాడి దగ్గర. ఇప్పుడు ఎట్లా నాకు ఫోన్ చేస్తే బండి నెంబర్ చెప్పంగానే మనదే కదా, మనకు తెలుసు కదా బండి నెంబర్ అని చెప్పేసి నేను ఓకే మా వాళ్ళది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోమని చెప్పేసి ఆడికి. నీకు వేసుకుంటారు ఇంకా
బండి అయితే నాదేం కాదు, నేనైతే సేఫ్ సైడ్ ఉన్నాను. లాస్ట్ నెంబర్ నాదే, కానీ నేనైతే సేఫ్ సైడ్, నేనైతే ఏదో ఒకటి చెప్పుకుంటా. బండి నీదే, బండి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. వాడెక్కడ ఉన్నాడు అంట బండి తీసుకుని? బండి తీసుకుపోయి యాక్సిడెంట్ చేశాడంట కదా. ఎవరికి గుద్దాడంట వాడు? ఏమో అన్నారు మరి, యాక్సిడెంట్ చేశారని చెప్పారు, ఏం చెప్పలేదు వాళ్ళు. ఇట్లా చేస్తాడు చెప్పి నాకు తెలియదు కదా. బండి ఆడి దగ్గర లైసెన్స్ లేదు, ఏమి లేదు. వాడు పిల్ల బచ్చగానికి నువ్వు బండి ఇచ్చినావంటే నువ్వెంత మూర్ఖుడు ఇంకెవరు ఉంటారు ఇంకా. నీకు లేపాలంటే నువ్వు పడుకున్నావు కదా, మరి ఎందుకు డిస్టర్బ్ చేస్తా చెప్పి నీకు సరేలే చెప్పి బండికి తీసుకురా చెప్పి ఇచ్చాను నేను. చూసినావు అది ఎట్లా చేసినాడు వాడు. చిన్న పిల్ల బచ్చగాడికి నువ్వు రేపొద్దున బండి వాడి ప్రాణాలు లేకపోతే రేపొద్దున ఎవడు రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఇప్పుడు తల పట్టుకుంటే కాదు కదా. పాపం చెప్పి బండికి ఇచ్చా, వాడు ఇట్లా చేస్తే నేను ఏం చేయాలన్నా? నిన్ను మాత్రము మామూలుగా విడిచిపెట్టారు వాళ్ళు. నీ బండి రాదు, నువ్వు జైల్లో కూర్చుంటావు. రేపొద్దున నేను కూడా విడిపించడానికి నేను ఏం సహకరించలేను. నువ్వేదో ఒకటి చెయ్యనా, నేను మరి ఎట్లానా? ఆపుకోలేకపోతున్నాను రా. నేనేం చేస్తాను? వాడు బచ్చగాడు, నాకు తెలియదు కదా అన్న వాడు. నేనేం చేయలేను, నువ్వే ఏమన్నా చేసేసుకో చెప్తున్నా కదా. చూడనా ఏదో ఒకటి చెయ్యనా? నేనైతే నేనేం చేయలేను. చూడనా నువ్వే ఏం చేసుకున్నా, మరి నేను ఏం చేయాలన్నా? బండికి అడగెళ్తే ఇచ్చేసానన్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వాడు తెలుసానా నాకు ఇప్పుడే. నాకు చూడనా, నిన్ను ఎవరు ఏమన్నారు బండికి వాడికి చెప్పు ఫస్ట్. నా కొంచెం హాస్పిటల్కి వెళ్తానా, కొంచెం బండికి ఇవ్వు అంటే నేను అడిగాను అప్పుడే. నువ్వు హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి వాడు హాస్పిటల్ పోయినాడు ఇప్పుడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు ఏం చేయాలి? నిన్ను మాత్రము పోలీసులు మామూలుగా వదలరు, మామూలుగా వేయరు. నీకు వేస్తూనే ఉంటారు. నాకు చూడనా ఏదో ఒకటి నువ్వే చేయనా? నేనేం చేయగలను? నేనేం చేయలేను, నా చేతుల్లో ఏం లేదు. మన వాళ్ళు కూడా కాదు, తెలిసిన వాళ్ళు కూడా కాదు, అది ఎవరికో తెలియదు. రేపొద్దున వాడికి యాక్సిడెంట్ అయినాడు, వాడు ఎంత రెమ్యూనరేషన్ అడుగుతాడో తెలియదు. డబ్బులు అడుగుతాడు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన డబ్బులు అడుగుతారు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు ఆయన అడుగుతారా? వాడు హాస్పిటల్లో ఉంటాడు. ఏదన్నా వాడు డబ్బులు అడగడు. ఇప్పుడు ఏం చేయాలన్నా నువ్వే చెప్పన్నా, నేను చేయాలి? వాడు డబ్బులు అడుగుతాడు. యాక్సిడెంట్ చేసినారు కదా, యాక్సిడెంట్ ఎవడైతే చేసినాడో వాళ్ళకి డబ్బులు అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఏమని చెప్తాం మనం? మనకి బండి యాక్సిడెంట్ అయింది, వీడు హాస్పిటల్లో ఉన్నాడు, వీడికి చూపిస్తావా? బండి రిపేర్ చేయించుకుంటావా? వీళ్ళకి డబ్బులు ఇస్తావా? చెప్పు. అబ్బా ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. అందుకే చెప్తున్నా, బండి ఎవరికైనా ఇవ్వాలంటే కనీసము మినిమం కామన్ సెన్స్. వాడికి ఏంది, వాడి ఏజ్ ఏంది, వాడు ఏంది ఇవ్వాలి కదా. రోడ్డు మీద రోడ్డు మీద తోలడానికి వాడికి లైసెన్స్ ఉందా లేదా చూసుకోకుండా వాడు ఎవడికి బండి అడిగితే వాడికి ఇచ్చేయడమేనా? లేదన్నా, ఫ్రెండ్ కూడా తెలుసు కదా అన్న. ఇప్పుడు తెలిసింది కదా ఫ్రెండ్ ఏందో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు ఏం చేయాలన్నా కొంచెం చెప్పన్నా నువ్వే అయితే. నేనేం చెప్తాను, నా చేతిలో అయితే ఏమి లేదు. నేనంత మనిషిని కూడా కాదు. నేను కూడా ఏందో నీకు తెలుసు, నా పరిస్థితి ఏందో నీకు కూడా తెలుసు. నువ్వేందో నేనేదో తెలియదు, నాకేమి తెలియదు. మరి వాడు ఎక్కడ ఉన్నాడంట నాకు బండి గుద్ది? వాళ్ళు ఎవడో ఫోన్ చేసినాడు ఇప్పుడు. వాడు కూడా చేయలే ఫోను. ఎవరో లాస్ట్ కాల్ చూసి నాకు ఫోన్ చేసినారు. బండి నెంబర్ కనుక్కొని నీకు లేపుతున్నారు ఇప్పుడు. రా మన బండి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. అంటే ఎవరు గుద్దాడు ఆడ కూడా తెలియదా? ఆడ కూడా తెలియదు. ఎవడో ఫ్లాట్ లో చూసినాడు, చెప్పేసినాడు మనకి. అక్కడ పడిపోయి ఉన్నాడు కాబట్టి మనకి ఫోన్ చేసినారు. ఇప్పుడు ఏం చేయాలన్నా నువ్వే చెప్పన్నా? ఏం చేసేదేం లేదు, నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ప్లీజ్ అన్న ఏదో ఒకటి చూడన్నా. ఏం చేసేది నా చేత అయితే కాదు. నిన్ను పోలీస్ స్టేషన్ మాత్రం తీసుకుపోయి మామూలుగా ఏమంటే పకోడీ ఎంపుతారు ఎట్లా కదా, పకోడీ ఎంపుతారు కదా, చికెన్ పకోడీ, ఆనియన్ పకోడీ అట్లా లేపుతారు నిన్ను.
మా అమ్మ నాన్న ఏం చేస్తారన్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే? మీ అమ్మ నాన్నకి ఏం తెలియదు, ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీ అమ్మ నాన్న బాధ్యులు కాదు కదా. బండి ఎవరైతే ఇచ్చినారో ఆడు బాధ్యుడు. బండి నీ పేరు మీద ఉంది, నువ్వే చేయాలి. ఏదైనా కూడా చేస్తే నిన్ను తీసుకుపోతారు బొక్కలోకి. ఆయన కూడా ఏమన్నాడు, ఎందుకంటే వాడు మేజర్ కూడా కాదు. వాడు రోడ్డు మీద తీసుకుపోయినాడు బండి. పాపం చెప్పి వాడికి బండికి ఇస్తే వాడు ఇట్లా చేస్తాడు చెప్పి అనుకోలేదన్నా. ఇంకా నేను ఏం చేయాలన్నా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. నీకు లేపలంటే నువ్వు పడుకున్నావు అని చెప్పి నీకు ఎందుకు డిస్టర్బ్ చేస్తా చెప్పి నేను ముందే అనుకున్నా. నాకు మార్నింగే ఫోన్ చేసినాడు వాడు, బండి కావాలని చెప్పేసి. నేను నీకు చెప్పలే. అంటే ఎస్ ఎందుకు? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేను నిన్ను అడగలేదు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్. డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చి బండి తీసుకుంటే నేను అనుకోలేదు. నాకు పొద్దున్న ఫోన్ చేసినాడు వాడు, అన్నా బండి కావాలా మన రోడ్తో ఇప్పించేసాయి అని చెప్పేసి. అంటే నాకు తెలియదురా బాబు, నువ్వు వచ్చి తీసేసుకో అని చెప్పేసి నేను అన్నాను. ఎంతకి తెగించారా? నేను పడుకున్నాను, ఎప్పుడు తీసుకుపోయినా నాకు తెలీదు. సరేలే పోయాడు కదా చెప్పి నువ్వు వచ్చి పడుకున్నావు కదా, ఇంకా సరేలే పడుకుంటా చెప్పి పడుకున్నా నేను కూడా. నీ కాల్ వచ్చింది కూడా, నాకు అది కూడా తెలీదనా. నువ్వే నాకు లేపితే అప్పుడు నాకు తెలిసింది ఇట్లా. నేను అనుకున్నా వాడు మార్నింగ్ కాల్ చేయగానే నేను అనుకున్నాను ఇట్లాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నాను. జరిగిపోయింది. నిన్ను మాత్రం మామూలుగా వదలరు, నీకు ఉంటుంది. నా చేతుల్లో ఏం లేదు సంతోష్, ఓకేనా? ఇప్పుడు పోలీస్ అంటే ఇంకా ఏమన్నా ఏమీ లేదు. ఇంకా వాళ్ళు వస్తారు, బండి తీసుకుపోతారు, స్టేషన్ లో పెడతారు. 3rd డిగ్రీ అంటే ఇంకా ఏమన్నా అట్లా చెప్తానులే. ఐస్ గడ్డలు ఉంటాయి కదా, ఐస్ గడ్డలు తెలుసన్నా? పెడతారు ఎక్కడ? సంకల్లో పెడతారు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అది 3rd డిగ్రీనో 4th డిగ్రీనో మనకైతే ఐడియా లేదు. ఇవన్నీ చేస్తారని చెప్పేసి నేను విన్నాను. ఐస్ గడ్డలు సంకలో పెట్టడము, గోర్లు నేల కట్టర్తో కట్ చేయడము, చెవులో ఎయిర్ బడ్స్ పెట్టి తీయడము, కటింగ్ గుండు తీసి గుండు కొట్టడము, ఇవన్నీ చేస్తారు. చాలా డార్క్ నా కొడుకన్నా. ఇంత పని చేస్తాను నువ్వు అనుకోలేదు సంతోష్. మరి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలన్నా నేను టీసీ గుద్దలు పెట్టు. వాడికి ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు నాకు కూడా తెలియదు అన్న. బండి ఇప్పుడు పోయి చూడాలంటే ఇంకా అంతేగా. చూడలేదురా. చూద్దామన్నా. ఎక్కడికి పోతావు? అదే యాక్సిడెంట్ అయింది కదా. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? పోవద్దు. నువ్వు పోతే మాత్రం నిన్ను తీసుకుపోతారు చెప్తున్నా. కూర్చో. నిన్ను తీసుకుపోతారు సంతోష్, చెప్తున్నా కదా. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు 3rd డిగ్రీలో అవన్నీ 3rd డిగ్రీ 4th డిగ్రీ మనకు తెలియదు. అవన్నీ తీసుకుపోయి నీకు చేస్తారు. నా మాటిని కొంచెంసేపు ఆగు, ఓకేనా? కూర్చొని కొంచెంసేపు ఆగు. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే పోదాం. ఆల్రెడీ ఇప్పుడు మనం పోయినా కూడా ఏమి లేదు. నీకు బండిని ఇక్కడ తీసుకుపోయింటారు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు బండిని. తర్వాత నీకు ఫోన్ చేస్తారు. నీకు చేస్తారు నాకు తెలియదు. మరి నీ బండి నెంబర్ కొడితే నీ ఫోన్ నెంబర్ వస్తే నీకు చేస్తారు ఫోన్. నాకైతే చేయరు. ఎందుకంటే బండి రిజిస్టర్ నీ పేరు మీద. పెద్ద ప్లానింగ్ అర్థమైందా? నీకు వస్తుంది ఫోను. అప్పుడు నీకు గోర్లు కట్ చేయడము, సంకల్లో ఐస్ గడ్డలు పెట్టడము, ఎంటికలు కట్ చేయడం, గుండు కొట్టడము, ఇవన్నీ చేస్తారు నీకు. నేను ఇప్పుడు వెళ్ళలేదన్నా పోలీస్ స్టేషన్ కి. చేస్తారు, ఇవన్నీ చేస్తారు. మా నాన్న గుద్దుతాడన్నా. ఏం గుద్దుతాడు? ఇంకా మామూలు గుద్దాడన్నా నా నాన్న. అదే బండి కావాలి చెప్పి ఎంత అడిగినావు, చేసుకున్నావు. కానీ నువ్వు ఇచ్చిన కర్మకు అనుభవించాలి కదా. ఏం చేయాలన్నా? మా నాన్న ఇంకా మామూలుగా వేయడన్నా. ఏం చేయాలన్నా? బండి కావాలన్నా చెప్పి నా చేతుల్లో అయితే ఏమీ లేదు సంతోష్. చూడన్నా ఎట్లా ఒకటి తీసుకపోయి ఇంకా నేను కూడా సరెండర్ అయిపోతా. సురేందర్ అదే అడుగుతుండ్రు. నేను కూడా నీ వెనకాల ఇంకా అట్లా అనుకోమాక. నేను కూడా సరెండర్ అయిపోవాల్సిందే. ఎందుకంటే వన్ ఆఫ్ ద పార్ట్ నేను కూడా పక్కనే ఉంటాను. కానీ నీకు చేసేటవన్నీ నేను చూస్తుంటా. నీకు చేస్తుంటారు కదా, ఐస్ గడ్డలు పెట్టేది, గోర్లు నేల కట్టర్తో కట్ చేసేది, ఇవన్నీ నేను చూస్తా ఉంటాను లైవ్ లో.
దాని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ టైం బండి ఎవరికి ఇవ్వద్దురా బాబు, మన బండి మనం జోలి పెట్టుకోవడం అని చెప్పేసి నీకు అర్థం అవుతుంది అనమాట. ఇంకా ఇంటి వెళ్ళాను నేను, ఇంటి వెళ్ళాను నేను. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. నువ్వేం చేసాకేం లేదు. బండి ఎవరికి ఇవ్వనన్నా, అట్లా కేసు పెట్టుకో. నువ్వు బండి ఇప్పుడు చెప్తున్నావు కదా ఎవరికి అని చెప్పేసి, ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి. నా భయం వస్తుందన్నా, చూడన్నా. ఏం భయం చేసినా నేను కూడా నాకు భయం అవుతుంది ఫస్ట్. నాకు చాలా భయం వస్తుందన్నా, చూడనా. ఏం చేయాలి సంతోష్, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. ఇప్పుడు నువ్వు బండి గోర్లు కట్ చేస్తారు, ఏమన్నా గోర్లు కట్ చేస్తారు, ఐస్ గడ్డలు సంకలో పెడతారు, చెవుల్లో. అన్నా చూసంటే చాలా భయం అన్నా. మరి పోలీస్ స్టేషన్ కి ఎప్పుడైనా పోయినావా? పోలేసన్నా. నేను కూడా పోలే. మరి ఎందుకురా నీకు? నాకు కూడా తెలియదు, కానీ చెప్పిన వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్తే నేను విన్నా ఇట్లా చేస్తారంట అని చెప్పేసి. అంటే అవి నీకు చెప్తున్నా నేను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చాలా భయపడిపోయినాడు. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.